ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా గుంటూరులో ఇండియా ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ సార్లో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన కమిటీ ఏర్పాటు చేయడానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారు, వారితో పాటు అత్యధికమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, విభాగం విభజన విభాగము, తర్వాత వారి పార్టీకి సంబంధించినటువంటి షేక్ మహబూబ్ గారికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా నియమించడం జరిగింది. మిత్రులారా, మేము ఈ సమాజంలో ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చిపోయినారు. ముఖ్యమంత్రి వారి వారి శైలిలో సంయుక్త రాష్ట్రాన్ని పాలించిన తర్వాత అందులో ముఖ్యుడు చెప్పుకోదగ్గవాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి నాయకత్వాన ముస్లిం ఈబీసీకి 6% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. వారు యునైటెడ్ రాష్ట్రంలో దవాడ సుబ్రహ్మణ్యం అనేటువంటి బీసీ కమిషన్ చైర్మన్ను, ఆ తర్వాత ఒకళాపురం కృష్ణమోహన్ను బీసీ కమిషన్ ఇప్పుడు వారి నాయకత్వం ఏమి ఎరగనటువంటి అమానటువంటి ఫకీర్లు షేకులు, ఆ తర్వాత ఒక్క ఫకీర్లు, ఆ తర్వాత సాహెబులు, ఇతర వాదులు 6% రిజర్వేషన్కు అమూల్యమైన యోగ్యత లభించింది. దీనికి కారణము స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ద్వారా నుంచి 6% రిజర్వేషన్ మాకు ఇవ్వడం వాదుల రాజశేఖర రెడ్డి లాంటి పెద్ద మనసు చేసి రిజర్వేషన్ పెంచాలి, వారికి ఏడ్చినా కళ్ళు తూడ్చినట్లు అన్ని పథకాల పేర్ల మీద దగాకోరు ముస్లిం మైనార్టీలకు చెయ్యకూడదని ఈ సందర్భంగా నేను ఎలక్ట్రానిక్ మీడియా అయినటువంటి పెద్దలకు తెలియపడుతున్న. మైనార్టీల ఏడల గౌరవంగా మైనార్టీలకు పోయాల జీవన విధానంలో ఎస్సీ కన్నా దీనమైన బతుకు సాగుతుంది. ఈ పాలకులు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రం కానీ దైనందిన సమాజంలో ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వ స్కీములు, కేంద్ర స్కీములు వారికి దరిచేసేటట్లు పస్కంద ముస్లింలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ నా యొక్క మనసులో ఉన్నటువంటి నా జాతి కొరకు నేను జై భారత్ ముస్లిం.